హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో ఇప్పుడు మనకి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. సో ఎందుకని సార్? ఆయన రాజ్యాంగం కొద్దిగా బాగుంటుంది అని తెలిసింది. అవుతారంటారా మరి? ఓకే, అవుతారు, 100% అవుతారు. ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అలా చెప్పకూడదమ్మా, అలా చెప్పకూడదా? రాజకీయాల వైపు మేము చంద్రబాబు నాయుడు ఏదో బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది, అనే విధాలుగా బాగుంటుంది అనిపిస్తుంది. అనుభవం ఉంది కనుక ఇతను డబ్బులు అందరికీ ఇచ్చేసి మనుషులకి కష్టపడకన్నా చేసేస్తున్నారు. అమ్మఒడని అదని ఇదని ఏదో విధంగా డబ్బులు ఇస్తూనే ఉన్నారు. దానివల్ల ప్రజలు ఏటవుతున్నారంటే మేము పని చేయక్కర్లేదు, ఈ డబ్బులు వస్తాయి, ఈ నెల సరిపోద్ది అనే విధంగా వచ్చేసారనమాట. దానివల్ల ఏంటంటే ప్రజల్లోని కష్టపడే తత్వం అంతా పోతుంది. అందుకు నచ్చట్లే. హలో మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. గుడ్, కైసే? ఫైన్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మేడం. ఆబ్వియస్లీ ఎలాగైనా గెలిపిస్తాం. గెలిపిస్తారు అంటే ఆయన గెలిస్తే మనకి బెనిఫిట్ ఏంటి? డెవలప్మెంట్ ఏదైనా అంటే యాక్చువల్లీ యూత్ కోసం మంచిగా ఆలోచిస్తారు, ఆయన అయితేనే కరెక్ట్ అని అంటున్నారు. సో మరి మీరు ఏమంటారు? ఆయనే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్ చేస్తాను అంటున్నారు కదా, సో మనకి క్యాపిటల్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? పక్కాగా మనది క్యాపిటల్ అయితే స్మార్ట్ సిటీ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. అంటే కొందరు అంటున్నారు అయితే మంచిది కాదు, ఇప్పుడున్న ఈ ప్రశాంతత ఇదంతా పోతుంది, సో క్యాపిటల్ అయితే వచ్చే బెనిఫిట్స్ అయితే మనకేం లేవు అని అంటున్నారు. మనకి క్యాపిటల్ అయితే మెయిన్ ట్రాఫిక్ అయితే అవుతుంది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఇక్కడ రావడం వల్ల మనకి ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. తర్వాత కొద్దిగా స్కూల్స్కి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఓకే, దాని ఇంకొకటి వైజాగ్ క్యాపిటల్ అయితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? లేదు మేడం, డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కదా, ఇంకా డెవలప్మెంట్, ఇంకా ఇండస్ట్రీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా పెరుగుతాయి, పొల్యూషన్ ఇంకా పెరుగుతుంది. అప్పుడు మనకి పొల్యూషన్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది కదా. మనం ఈక్వల్ బెంగళూరు, హైదరైబాద్ కూడా. కొంతమంది అంటున్నారు అయితే దానివల్ల మనకైతే యూజ్ ఏం లేదు, ఎందుకు వేస్ట్ అని. యూజ్ 100% ఉంది. డైరెక్ట్ అన్ని ఇక్కడి నుంచే మనకి పరిపాలన అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి 100%. మీలాంటి అందమైన అమ్మాయిలు కూడా పెరుగుతారు కదా అప్పుడు వైజాగ్లో. కల్చర్ పెరిగితే అలా కాదు, ప్రావిత్యం పెరుగుతుంది. దాని తర్వాత అక్కడ వెహికల్స్ వస్తే మనం ఆగిపోతాం, ఎక్కడికి వెళ్ళాం. దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. మనకి అసలు వద్దు, రాజధాని వద్దు, ఇలా ఎంతో బాగున్నాం మనం, ఇలాగే ఉందాం. ఇంకా ముందుకెళ్ళాం కదా, ముందుకు ఇంకా బాగా మనం ముందుకెళ్ళాం. బీచ్ ముందుకు వచ్చేది అడొస్తే బీచ్ కూడా క్యాపిటల్ ఏం అవసరం లేదు.